హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. అయితే మన డార్లింగ్ ప్రభాస్ గారు ఒక మాట చెప్పారు, ఇండియాలో హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలిగే ఏకైక రైటర్ ఒకరని చెప్పి. సో పాన్ ఇండియా ప్రభాస్ గారు చెప్పారంటే తమిళ రైటరో, మలయాళం రైటరో, కన్నడ రైటరో, హిందీ రైటరో అని మీరు అనుకుంటారు. కాదు, మన తెలుగు రైటర్. ఆయన ఎవరే కాదు, ద డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. పండగ చేసుకో అని ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఆయన కాలం నుంచి వచ్చినాయి, కానీ ఆయన రాశారని చాలామందికి తెలియదు. కానీ ఈరోజు పూరి జగన్నాథ్ గారు ఎక్కడ పుట్టారు, ఆయన ఏం చేసేవారు, ఎలా ఉండేవారు, ఇవన్నీ కూడా నేను చెప్పేస్తా, కాదు చూపిస్తా, పదండి. అనకాపల్లి జిల్లా బాపిరాజు కొత్తపల్లిలో పూరి జగన్నాథ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. సో ఆయన కట్టించిన హౌస్ ఇది. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు అండ్ వాళ్ళ మదర్ అమ్మాజీ గారు కూడా ఉన్నారు. సో ఆవిడతో కూడా ఒకసారి మనం మాట్లాడేద్దాం. సో వచ్చేయండి. మీ పేరు? నా పేరు పెట్ల వెంకటరమణ. ఏమవుతారండి మీకు జగన్నాథ్ గారు? జగన్నాథ్ మా తమ్ముడు. చిన్నప్పుడు ఎలా ఉండేవారండి మీరు వీళ్ళందరూ? చిన్నప్పుడు బాగా కలిసి ఉండేవాళ్ళం, స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం. అన్నదమ్ములాగా కాకుండా స్నేహితులాగా ఉన్నాం. ఈ పూరి జగన్నాథ్ వల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఆయన్ని పెట్టి మేము మేనేజ్ అవుతున్నాం, చెప్పుకుంటున్నాం. మంచి ఆయన అభివృద్ధిలో ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఎవరంటే పూరి జగన్నాథ్ అన్ని అనుభూతికి మాకు మంచి గుర్తింపు. అక్కడ ఆయన అభివృద్ధిని ఇంకా కాక్షంతరం ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, ఆయన డెవలప్ అయితే మాకు మంచి పేరు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అది చిన్నప్పుడు ఇప్పుడు అన్నదమ్ములు అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి సరదాగాను, ఇలాగ మరి అలాంటివి ఎప్పుడు లేవండి మేము? ఉండేవని మరలా అంతా కలిసి ఉంటున్నాం. పూర్వం ఏమి ఉండేవి, వాళ్ళ పెద్దవాళ్ళకు ఉండేవి, మేము అంతా కలిసి ఉంటున్నాం. ఆయన కూడా చాలా ఎప్పుడు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు యూత్ అందరూ కూడా వింటూ ఉంటారు సెల్ ఫోన్లో. ఇప్పుడు చిన్నప్పుడు కూడా అలా చెప్పేవారండి? చెప్పేవారు. మరణ మృదంగం అని ఆయన ఒక సాంఘిక నాటకం రాసి ఇక్కడ మంచి నాటకం ఆడించారు ఊళ్ళో. ఆ తర్వాతే ఆయన ఫీల్డ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మంచి పేరు వచ్చింది పల్లెటూరులో. మరణ మృదంగం అంటే ఈ 10 గ్రామాలకి మంచి పేరు వచ్చేలాగా నాటకం తీశారు, ఇక్కడ వేశారు, మంచి పేరు వచ్చింది. దానివల్ల మంచి బాగా గుర్తింపు వచ్చింది. చిన్నప్పుడు మరి ఆయన చేసిన అల్లరి పనులు అలాంటివి ఏమన్నా గుర్తున్నాయి మీకు? అల్లరి పనులు అంటే అల్లరి పనులు ఏం లేవు. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్కి వెళ్తాడో ముందుగానే అందరికీ తెలుసు, అందరికి బాగానే నాటకాలు అవి రాసేవాడు అని, కవితలు అవి మాకు చెప్పేవాడు. అంటే అన్నయ్య అంటే మంచి గౌరవం ఉండేది, తమ్ముడు అంటే మాకు మంచి అభిమానం. ఊర్లోకి వస్తే ఎలా ఉంటుందండి? ఇక్కడ ఊర్లోకి వస్తే ఇంకంత పండగ వాతావరణంలో ఉంటుంది. ఆయన ఎప్పుడన్నా వచ్చినా అది మా అందరికీ మంచి ఆనందం ఉంటుంది, మాకు పండగలాగా ఉంటుంది ఆయన వస్తేనే. చిన్నప్పుడు ఆయనకి ఈ ఊరికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందండి? ఈ ఇల్లు గురించి ఏముంది, ఆయన ప్లాన్ మీద ఇదంతా కట్టడం అంతా. మా చిన్నాన్నగారే కట్టించారు ఇల్లు. మా చిన్నాన్న ఎప్పుడు మా చిన్నాన్న వల్ల ఆయన అక్కడ సినీ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఆయన బాగా ప్రోత్సాహంతో పంపించారు. ఆయన మా చిన్నాన్నగారు కూడా నాటకాలు వేసేవారు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాటకాలు వేసేవారు. ఆయన ప్రోత్సాహం బాగా ఆయనకి సినీ ఫీల్డ్కి వెళ్ళడానికి ఆయన ప్రోత్సాహం. అయ్యి సార్, మీ పేరు? పెట్ల శ్రీరామూర్తి. ఏమవుతారండి మీకు రిలేషన్? ఆయన అబ్బాయి, కజిన్ అబ్బాయి అవుతారండి. ఎలా ఉండేవారండి చిన్నప్పుడైనా? చిన్నప్పుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు అంతే. ఎవరు ఏ పని చెప్పినా చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు అంతే. ఏ ఆంటీ చెప్పని, ఏ అంకుల్ చెప్పని, రా బాబాయ్ అని చెప్పి ఇద్దరు కలిసి పోసి ఎత్తా ఉంటారు అంతే.
చిన్నప్పుడు కథలు కానీ కవిత్వాలు కానీ ఏమైనా చెప్పారు? కథలో కవితలు ఉండి పూర్వజాన టాకీస్ ఉంది, టాకీస్కి వెళ్ళి సినిమాలు చూసారు. మీకేమైనా చెప్పేవారండి పర్సనల్గా కథలు? కోరికలు చెప్పాడు బాబాయ్, ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళాలా, సినీ ఫీల్డ్కి వెళ్ళాలా, నాన్న సహకారంతో ఎప్పుడైనా వెళ్తాను ఆవిడ. మేము నాటకం వేసాడు, మేము డైలాగులే ఉండి డైలాగులతో మేము ఆ రోజుల్లో ఫస్ట్ అందరికి మా ఊరు మొత్తం మెచ్చుకోవద్దండి. అంటే ఆయన ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తాను, సినిమా ఫీల్డ్లోకి వెళ్తాను అని అనుకున్నప్పుడు మీరందరూ ఏమనుకునే ఉండేవారు? మీరు ఎప్పుడైనా ఆయనకు ఉంది వెళ్ళగలరు అనుకుంటున్నది. ఆ పడతా పడతా అంటే పూరికి అంటే పడతారు ఇంకా అది ఉండేది నా దగ్గర. ఖచ్చితంగా సాధిస్తారు నమ్మకం మాకు ఉండేది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కోతిపిల్ల స్టోరీ చెప్తున్నారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. చింతపల్లి స్పార్క్ బండి ఉండేదండి. ఆ బండి మీద చింతపల్లి 2 సార్లు కోతిపిల్ల తెద్దామని. కోతిపిల్ల ఎందుకని అడిగితే దానికి అన్నీ మప్పచ్చు బాబాయ్, అన్నీ మప్పచ్చు మాట్లాడ తప్ప అన్ని పనులు చేయించేస్తాను నేను నేర్పించి నా దశ అన్ని పనులు చేయించగలదని చెప్పి అన్నాడు. నా దగ్గర చేయించి దేనికండి అది? అంటే ఇంట్లో ఎందుకు అన్ని పనులు చేయించవచ్చు బాబాయ్ అన్నది అంతే. ఇంకా ఎందుకు అంటే అంతే, ఎందుకు అంటే అటు నెల సోల పిల్లలు 2 పిల్లలు వచ్చి చింత పిల్లలు అంతే. కోతి పిల్లని తీసుకురాలేదండి? ఇవ్వలేదు, మప్పిని చేస్తాను తప్ప ఏం మప్పకుండా చిన్న పిల్ల ఉండాలని అడిగాడు అంతే. చిన్న పిల్ల దొరకడం కష్టం, ఇది మప్పిని పుజాలని అవసరం లేదన్నాడు. అయ్యేందుకు పుట్టిన పిల్లలు ఉంటే మనం మప్పగలం దానికి అనేవాడు. చిన్నప్పుడు ఏమైనా అల్లరి పనులు ఏమైనా చేసేవాడు? అల్లరి ఉండి చిన్న అల్లరి ఉండి అలా చిత్రి ఉంటేనే స్కిల్ ఉంటుంది అనేవాడు. చిత్రి దగ్గర స్కిల్ ఉంటుంది అనేవాడు. ఎక్కడ ఆగి ఉంటే అక్కడ స్కిల్ ఉంటుంది కాగనేవాడు. ఎంత అల్లరిగా ఉంటే ప్రతి వాళ్ళు స్కిల్ ఉంటుంది, దాంట్లో రాయించుకోవడమే ప్రతివాడు. అంతేగాని ఈ రికమెండేషన్ అయితే పోతాడు. రికమెండేషన్ బాబు ఆ ప్రతి మనిషిలో స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఆయన లాగిపోద్ది. దాన్ని నైపుణ్యం చేసుకోవాలి తప్ప మనం రికమెండ్ చేసి చూడ చెప్పి అనకూడదు అని ఉంటుంది. చిన్నప్పుడు అలా ఏమైనా అల్లరి పనులు ఏమైనా చేసినవి గుర్తున్నాయండి మీకు? ఆయన చేసినవి ఏదైనా చిన్న చిన్న చేసారు, చిన్న చిన్న. అయితే ఇప్పుడు ఇల్లు ఆయనే కట్టించారా? ప్లాన్ అయిందే కట్టించారు ఏంటి? డేట్ ఐడియా లేదండి, ఆయన కట్టించిందే. ఇక్కడ ఉండేవారండి అప్పుడు కట్టించారు? కట్టించి వెళ్ళిపోయారు. అప్పుడు పంటలకి ఏదో వస్తుంటాడు, ఎమర్జెన్సీ ఉంటే వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇప్పటికీ మీతో మాట్లాడతారా? ఎంతమందిలో 1,00,000 మందిలోనే బాబాయ్ వచ్చారు, దగ్గరికి వచ్చేస్తాడు. మొన్న ఇక్కడ ఎగ్జామ్ కూతురు కూడా బాబాయ్ రా అంటాడు. ఎంతమందిలో. నమస్తే అండి, మీకు పూరి జగన్నాథ్ గారు తెలుసండి? బాగా తెలుసు బాబు, మాకు మా బాబాయ్. మీ బాబాయ్ అంటే మీరు కలిసారండి ఈ మధ్యన? ఈ మధ్యన అంటే మరి సంవత్సరం బట్టి రాలేదు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరగానే, మేము వాళ్ళ బంధువులమే, మేము పైలోళ్ళమే, వాళ్ళు పెట్టలోళ్ళు. అక్క అవుతుంది నాకు, అమ్మాజమ్మ. బావగారని కలిసే ఉండేవాళ్ళు, మునుసు బావగారు మేమును. పిల్లలు మరి బొడ్డు పిల్లలు చదువుకున్నారు. అనకాపల్లిలో చదివాడు బాబు, పూరి బాబు. బాగా చదువుకొని వాళ్ళకి సినిమాలు కూడా ఉండేదట నేను వచ్చేటప్పటికి. ఇప్పుడు చిన్నప్పుడు చూసారు కదండి ఆయన జగన్నాథ్ గారు, ఎలా ఉండేవారండి ఆయన? బాగానే ఉండేవారు. పూరి బాబు అంటే ఒక గౌరవం, ఒక గొప్ప. వాళ్ళంటే మునసూరు అంటేనే గొప్ప. పిల్లలంటే ఎప్పుడు ఒక ఉన్నత కుటుంబం నుంచి తాతగారు అయితే వాళ్ళ నాన్నకనైతే వాళ్ళ అమ్మకనైతే మంచి బాగా ఉన్నత కుటుంబం ఉన్నవాళ్ళు. ఊర్లోకి వచ్చినప్పుడు అందరితో ఎలా ఉంటారండి? చాలా బాగా ఉంటాడు. ఆ బాబుని ఏదో సినిమాకి వెళ్ళట్టు చూడడానికి వెళ్తారు అందరూ. పూరి బాబు వచ్చారంటే ఇంకా ఖాళీ ఉండదు వాళ్ళ ఇల్లు, అంత బాగా చూడడానికి వెళ్తారు. అమ్మ నమస్తే. పూరి జగన్నాథ్ గారు మీకు తెలుసండి? మాకు తెలుసండి, మాకు బాగా తెలుసు. మేము 6 శాఖలం అండి. పైడి తల్లి భార్యని సెంటమ్న ఆరికి బాగా తెలుసు. అంటే ఆయన ఎలా ఉండేవారండి మీతో అందరితోనే? అమ్మో చాలా బాగా ఉండేవారండి. అంత మనిషి ఊళ్ళోనే లేరండి బాబయ్య. అంత మంచి మనిషి అండి. చిన్నప్పటి నుంచి ఉందండి. ప్యాంటు షర్ట్లు వేసుకున్నా కండి బాబు మేమే ఉతికాము. పెళ్ళి కూడా మేమే ఆ బాబు పెళ్లి చేసుకున్నాం. పెళ్ళి కూడా చూసుకున్నామండి బాబు. ఆ తమ్ముడిది ఆ బాబుది, చిన్న బాబుది కాదు, ఇక్కడ లేదు. చిన్నప్పుడు ఎలా ఉండేవారండి? చిన్నప్పుడు కూడా చాలా బాగా ఉండేవాడండి. బుద్ధిగా ఎప్పుడు ఎవరితోటి ఏమి అంత ఇదిగా అంతనీయంగా ఉండేవారు. ఆ పూరి జగన్ బాబు అంటే అంతా పొందికని పిల్లడు అండి.